ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఎట్లుంటది సిబిఐ ఎంక్వైరీ? ఇప్పుడు ఇది రిపోర్ట్నే వీళ్ళు పనికిరాదు అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? జరగదు కదా. ఎలా పాసిబిలిటీస్ ఏ లేవు. ఒకవేళ ఏమంటారు, ఈ నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారము సిబిఐ ఎంక్వైరీ అనేది అయితే ఇంకా జరగకూడదు. ఒకవేళ జరిగితే అది కంటెంప్ట్ అవుతుంది. సిబిఐ ఎంక్వైరీకి ఇది అడ్డంకి కాదు, అదే ఇది అన్న లెక్క మాట్లాడుతున్నారు. అట్లా అంటే అది కూడా అది ఏ విధంగా అడ్డంకి కాదనేది కూడా చెప్పాలి. మరి ఇంకేమి కుట్రపూరితమైన ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉన్నాయో, ఏం చేయాలనుకుంటున్నారో చూడాలి. ఇప్పుడు బేసింగ్ ఆన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా అయితే సిబిఐ ఎంక్వైరీ జరగడానికి లేదు. బికాస్ దానికే లీగల్ శాంటిటీ లేదు ఇప్పుడు. సో ఆ విధంగా కాకుండా ఇంకేమి ప్రణాళికలు చేస్తారు, ఇంకేమి కుట్రలు చేస్తారు అనేది చూద్దాం. అది కూడా చూద్దాము. బికాస్ ఎప్పటికి కూడా ఇట్లాంటి అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు పెడితే న్యాయస్థానాలు వాటిని ఎంకరేజ్ చేయదు. ఖచ్చితంగా ఎప్పటికన్నా న్యాయమే గెలుస్తుంది. సో మాకు కంప్లీట్ హోప్ ఉంది. సో లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు.